నా బిడ్డ, నా మనవలను నేను చూసుకోవాలి. నా బిడ్డ నా గొప్ప చెప్పిపోయింది. నా బిడ్డ నా బిడ్డే నా బిడ్డ నా అల్లుడే. ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకుంటారు కదా, మీకే అమ్మ తల్లికైనా చెప్తారు కదా, మీకేమైనా చెప్పేదా తను? చూసుకోవాలి. నా మనవలు నేనే చూసుకోవాలి. ఇప్పుడు అట్లా కదమ్మా, ఇన్ని సమస్యల సంఘటన ఇప్పుడు 4 ఏళ్ల నుంచి వీళ్ళకు కొంత ఫ్రెండ్షిప్ ఉంది అదని చెప్పి అంటున్నారు. మరి తల్లిదండ్రులు కూడా కొన్ని కష్ట సుఖాలు పంచుకుంటారు కదా, మీకేమైనా చెప్పిందా శిరీష? బిడ్డ ఒకసారి పోయినా, పోతే వాళ్ళు ఇట్లా నా చిన్న బిడ్డ నేను పోయినాం. పోతే ఇట్లా యేసుప్రభుల మతం మారాలి అంటుర్రట నా బిడ్డను. నా బిడ్డ ఎవరి మాట చెప్తే వాళ్ళ మాట వింటది. అందుకని ఆయన ఏందంటే వీళ్ళని మా మతంలో దిగాలని కూడా అట్లా ట్రై చేసిర్రు. ఆయనకు పెద్ద యేసుప్రభు ఉన్నదట. నా బిడ్డ పోతే కూడా నీకు బిడ్డానికి పనికిరాదు, నీ శుక్రవారం శనివారం పూజలు బాగా చేస్తావు, నువ్వు ఇట్లా చేసేపటికనే నువ్వు ఇంత ఇంత డబ్బు సంపాదించినావు, నువ్వు అట్లా తప్పు ఆ పని చేసుడు, యేసుప్రభు పోవద్దు. నా బిడ్డ కూడా శుక్రవారం పూజ చేసేది, అది కూడా మానేసింది వాళ్ళు చేయబట్టి. వాళ్ళు బాగా అది చేసిర్రు నా బిడ్డను, చేసి డబ్బు చూపించి ఇట్లా చేయాలి అట్లా చేయాలన్నారు. అట్లా కూడా నా మనవలు నాకు చెప్పిర్రు, మమ్మీకి ఇట్లా పోతానంటది మా అమ్మమ్మ. అంటే వద్దు బిడ్డ, మనకు తప్పది, మనం ఈ మతంలో ఉన్నాం, ఇక్కడ దేవుడికే పోవాలి, ఆ మతం మాదిగోళ్ళు ఎట్లా అంటే అట్లా చేస్తారు మనలకు, వద్దని కూడా 2-3 సార్లు చెప్పిన. ఆ స్నేహం చేయకు, వాళ్ళు మంచోళ్ళు కాదు, యేసుప్రభు ఉన్నోళ్ళు, ఏం చేసేది తెలియదు, వాళ్ళు చేయబట్టి మీరు ఏం చేస్తారు అని కూడా అన్నా. నా బిడ్డ కూడా ఇనలేదు, నా మాట నాకు ఇనలే. వాళ్ళతోని డబ్బు వస్తుంది అన్నట్టుగా ఆశపడ్డది, పడ్డది కానీ ఇట్లా చేస్తారు అనుకోలేదు. తర్వాత తెలిసింది నా బిడ్డకు వాళ్ళు మోసగాళ్ళని. ఇట్లా చేసిందని నా బిడ్డ అడిగితే నిలదీస్తే వాళ్ళ భార్య వచ్చి నా బిడ్డను కోప్పడ్డదట. ఇంకా వేరే ఆమెను తీసుకొచ్చి ఇద్దరు నా భార్యతో ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని చెప్పిరట. చెప్తే ఎందుకు ఇట్లా చేసినావు శిరీష, నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడతాను, వద్దన్నా కదా, నేను చూసుకుంటా కదా, నువ్వెందుకు వాళ్ళను ఇట్లా చేసినావు అట్లా మాట అంటే పడది నా బిడ్డ వాళ్ళని అన్నది. అనగానే వాళ్ళు ఏమన్నా ఇద్దరు అల్లుళ్ళు పెట్టి పోగానే మరి అవి ఒక దెబ్బ వేసిండట నా బిడ్డను. మా పెద్దవ చెప్తుంది, అది మా పెద్దవ ఉన్నది అన్నట్టు, వాళ్ళ తల్లి ఉంటుంది అక్కడ. అయితే ఒక దెబ్బ ఎత్తే నవ్విందట. నేనేమన్నా, నేనేం చేసినా, నువ్వు చేయబట్టి ఇవన్నీ చేస్తా, నాకున్నా చేసిన అని ఇద్దరు భార్య భర్తలు ఉంటాయి కదా సమస్యలు. ఇక అని ఏమన్నదో నా బిడ్డ, ఇద్దరు కలిసి షాపుకు వేరు, నా మనవాళ్ళు లేరు, స్కూల్కి వేరు, షాపుకు వేరట, ఫ్రిడ్జ్ బుక్ చేసిరట. ఆడ ఆడ అక్కడ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా షాప్ కాడ వేరు, రూమ్ కూడా చూసుకుందాం, ఇక్కడ పెద్ద ఇబ్బంది అవుతుంది వీళ్ళతోని. ఆయనకి ఏమనిపించింది, ఇక ఇబ్బంది అయితే రూమ్ తీసి చూసుకున్నారట. రూమ్ ఖాళీ చేసేసుకుని వేరే రూమ్కి వెళ్దామని, వెళ్ళిపోదాం మనం, ఇక్కడ వద్దు, వీళ్ళ టార్చర్ భరించలేక వెళ్ళిపోదాం అన్నారట. అంతా వచ్చినాక సామాన్ అంతా మధ్యాహ్నం వీళ్ళు రాకముందే వచ్చిర్రట, పొద్దున్నే 1ంటికి వచ్చిర్రట. సామాన్ అంతా చదిరిరు, ఒక 5-6 మూటలు చదిరి ఆడ పెట్టింది. పెట్టినాక మళ్ళీ ఏమనిపించిందో మళ్ళీ బయటికి వెళ్ళిరట. అవి ఆడ పెట్టిర్రు, బయటికి వెళ్ళిర్రు. నాకు బిడ్డ గిన్నెలు కూడా తోమలే, అక్కడనే ఉన్నది, నా బిడ్డ నిలబడతలేదు ఇంట్లో. దానికి ఏమనిపిస్తుందో బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి మరి ఎక్కడెక్కడ పోయిరో. మళ్ళీ నేను 9 గంటలకు ఫోన్ చేసిన, నేను చేసిన 9 గంటలకు, 4:30కు చేసిందట నాకు. చేస్తే నేను ఎత్తలే, బయట కూర్చున్నా. మళ్ళీ మా ఆయన 6:30కు వచ్చిండు. శిరీష ఫోన్ చేసింది, ఎత్తలేవాట, నాకు చేసింది అని అన్నాడు. మళ్ళీ చేసిన నేను 9:15 అవుతుంది. బిడ్డ మరి ఏమైంది, ఫోన్ చేసిన వాట ఎందుకు బిడ్డ అన్న. పోయినసారి చేసిన ఎత్తలేవేందే అన్నది. అమ్మ అన్నది, ఏం చెప్పు బిడ్డ, మీరు బండి సప్పుడు వినబడుతుంది, బండి సప్పుడు వినబడుతుంది ఎందుకు బిడ్డ, ట్రైన్ కాదు బండి, ఇది స్కూడు, బండి మీద పోతాను తట్టుకున్నట్టు మాట్లాడుతాడు. నేను బండి మీద ఉంటే ఎక్కువ మాట్లాడా, నువ్వు ఇంటికి పోయినాక చేస్తూ అట్లా అవుతుందని నాకు ఎరకనా. ఇంటికి పోయినా చేస్తే బిడ్డ, బండి మీద ఉన్నారు కావచ్చు, రోజులు బాగాలేవు, పొద్దుగాల పోర్రి ఇంటికి, పిల్లలు మళ్ళీ 9ంటికి 8ంటికే పండుకుంటారు, వాళ్ళకి అన్నం పెట్టి బిడ్డ పొద్దుగాల పోర్రి అంటే, ఎటు పోయినావు అని అడిగిన. షాపు పోయినావు అన్నది. షాప్ నుంచి వస్తారా అన్న, మరి వస్తాను అన్నది. మరి పొద్దుగాల పోర్రి బిడ్డ అన్న, పోతాం అన్నది. కట్ అయింది, ఎమ్మటే కట్ అయింది, కట్ కాలే, లైన్లోనే ఉన్నాడు. మరి అవి ఇద్దరు కలిసి పోతారేమో అప్పుడే. పోదా అంటే ఇట్లా పట్టుకున్నట్టున్నాడు, ఇట్లా పలుచుకుంది. శిరీష దెబ్బ తగిలిందా అన్నాడు. అనగానే ఏం తగలేదు అన్నది. నాకు ఫోన్లు వినబడుతుంది, సైలెంట్లో ఇట్లా పెట్టిర్రు, వినబడతా అంటే మళ్ళీ కట్ చేసిర్రు. ఇక కట్ చేసి మళ్ళీ కొంచెం అయినాక ఒక 5 నిమిషాలు చూసిన, ఒక 10 నిమిషాలు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ ఎత్తుతలేరు. ఇక 9:15 అవుతుంది, 9:30 అవుతుంది. ఇక ఆడికి పోయిరు, దెబ్బ తగిలిందని నడిచిపోతారు పట్టాల కింద. అప్పుడే ఇట్లా అయింది.
మళ్ళీ ఫోన్ ఎత్తుతలేరు. నా మనవడు 12 గంటలకు ఫోన్ చేసిండు. నేనన్నా, "మరి అప్పుడే వస్తానన్నారు కదా నాని రాలేదంటే" మా అమ్మమ్మ రాలేరు. మమ్మల్ని అన్నారు, "నువ్వు పైలం చెల్లిని తమ్ముడిని మంచిగా చూసుకోరు కొట్లాడకుర్రి" అన్నారు. అంటే నాకు భయం కదా. ఎందుకన్నారు ఇట్లా? ఇట్లా అన్నారు. "ఏమన్నా గొడవ పెట్టుకున్నారా నాని?" అంటే, "ఏది లేదు అమ్మమ్మ సామాన్ అంతా చదిరి ఈడ పెట్టిర్రు. మరి ఆ సామాన్ ఎందుకు చదురుతారో ఎందుకు అమ్మ మీ సామాన్ చదిరిర్రు" అంటే, తోముతానికి" అని అన్నదట. ఇట్లా అన్నదని అన్నారు. అన్నాక 9:30 అయిపోయినాక అయిపోయింది, పండుకో నాన్న ఏడవకు. ఒక్కోసారి షాపింగ్‌కి పోతే 11, 12కి వస్తారు. అప్పుడు వాళ్ళు రాకుంటే నాకు చేస్తారు. మళ్ళీ నేను వాళ్ళకి చేస్తా తిరిగి. "ఎందుకు రాలేదు? ఇంత టైం అయింది రాలేదు, ఇంటికి పోరా పిల్లలు ఏడుస్తారంట" అంటే, పోతాను అమ్మ" అంటది. "షాపుకి పోయిర్రు బిడ్డ 12 అయితుంది కదా, వస్తానారే మీరు తలుపు తీసుకొని పండుకుంటే తలుపు తీయరు కదా, తలుపు తీసి పండుకోర్రి" అంట. తలుపు తీసి పండుకున్నాం అమ్మమ్మ అన్నారు. పన్నాక 12 అయిపోయింది. నా మనవడు నిద్ర పడతలేదు. అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏ ఒక్కరున్నా ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి పిల్లల ముఖం చూసైనా. మరి ఇద్దరు ఇట్లా ఏం చేయొచ్చు అన్న ఎట్లా చూడాలి దీన్ని? అరే! నా పిల్లల ముఖం చూడలే వాళ్ళు. ఏమైందంటే 12 గంటలకు ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసినాక మమ్మీ రాలేదన్నారు. మమ్మీ రాలేదన్నారు. రాలేదంటే, నేను చేస్తా బిడ్డ అనిల్‌కి చేస్తా. అనిల్ అంటే ఈ అబ్బాయి ఆడుంటాడు. నా బిడ్డ కాడుంటాడు అప్పుడప్పుడు. అయితే అనిల్‌కి చేస్తా. అనిల్ అయితే ఏది తెలుస్తది. ఆయనకు తెలుస్తదని నేనన్నా. అంటే ఈ అబ్బాయికి ఫోన్ చేసినాం మేము 12 గంటలకు ఫోన్ చేసినా. మా ఈ శిరీష ఈ బాబాయ్ కనపడతలేరట బిడ్డ. అనిలు ఫోన్ చేయవా? ఏడున్నారో కనుక్కో నాన్న నీకు తెలుస్తది అని ఫోన్ చేసినా. నేను కనుక్కుంటా కానీ నువ్వు ఊకోకి నైట్ చేసినావా? అత్తమ్మ నేను కనుక్కుంటా అన్నాడు. ఫోన్ చేసినా కూడా ఎవరికి ఫోన్ చేసినా డిస్టర్బెన్స్ అయితలేదట. ఇక బంద్ చేసిండు. మళ్ళా 3 గంటలకు మళ్ళా ఫోన్ చేసినా. నేను కనుక్కుంటా అత్తమ్మ అన్నాడు. 12 అయింది 1కి మళ్ళీ ఫోన్ చేసిండు. పొద్దుగాల మీరు బయలుదేరి అన్నాడు. గది ఒక్కటే కానీ అంతే. మీరు ఎట్లా ఐడెంటిఫై చేసిండ్రు అసలు ఏం తెలియదు మీకు? ఐడెంటిఫై అంటే సార్ నేను వాళ్ళ రవి బుడిగ టీవీ కదా, బుడిగ రవికుమార్ వాళ్ళ మామను ప్లస్ రవిని శిరీష వాళ్ళ తండ్రిని. నేను మొత్తం ఫోకస్ మొత్తం ఏడబ్ల్యూ వెంకట కాంచే ఇష్యూ జరిగింది. ఇంతవరకు నా బిడ్డ అయినా, నా బిడ్డ శిరీష అయినా, నా అల్లుడు రవికుమార్ అయినా ఎలాంటి ముళ్ళు ఆడకుండా బతికిన మనుషులు ఓరో లేక వాడు ఏదో ఫ్రెండ్షిప్ వాళ్ళ భార్యతో ఫ్రెండ్షిప్ చేయించి 21లో ఉన్నది నా గుంటూరులో 2021లో ఉన్నది నా బిడ్డ శిరీష బుడిగ రవికుమార్. 2021లో కొన్నారు ఇల్లు. ఒక రూపవేశానికి అన్నీ మాకు ఎరికే. 21 ఉన్నాడు వీడు, 22లో 23లో వచ్చిండు. ఎవడు? ఏడబ్ల్యూ వెంకట్ వచ్చిండు వీడు. ఇక వీళ్ళు మంచిగా బతారు, అజ్జెత్తారు, కష్టకడతారు, బిడ్డ అందంగా ఉంది అది అని అగరా కష్టకడని ఏదో ఫ్రెండ్షిప్ చేసింది. ఎవరు? ఇది ఆంధ్రది అంటున్నా నేను. ఏడబ్ల్యూ వెంకట వాళ్ళ భార్య ఆంధ్రది ఎస్సీ వాళ్ళ కిచెన్ ఫ్రెండ్షిప్ చేసి అది చేసి నాకు ఇవ్వలేరు ఏం కదా. కొత్తగా వచ్చింది కాలనీ, కొత్తగా వచ్చింది. ఈమె వీళ్ళ తర్వాతనే నా బిడ్డ తర్వాతనే వాళ్ళు వచ్చారు. నా బిడ్డ కొన్నప్పుడు ఆ ఇల్లే లేదు, నా బిడ్డ కొన్నప్పుడు ఆ బిల్డింగే లేదు, ఆ కాలనీ లేదు, ఇంటి ముందు ఇల్లే లేదు. వాళ్ళ తర్వాత కొన్నారు. ఇక వీళ్ళు పాత వాళ్ళని ఏదో ఫ్రెండ్షిప్ చేసింది. 4 సంవత్సరాల దాకా ఫ్రెండ్షిప్ చేసి అది చేసి మా ఆయన కొంచెం అది చేసిండు, ఇది చేస్తాడు. నా దాంట్లో కూడా పార్ట్నర్ ఉండు ఇదని చేద్దాం మాయ మాట చెప్పి నా బిడ్డను బొంకించింది. బొంకించి నా బిడ్డ లైఫ్ మంచిగా నడుతుంది, సాఫీగా నడుతుంది. నా అల్లుడు కష్టం చేసుకుంటా వాని ఈఎంఐలు వాని బిజినెస్ వాని పరంగా వాడిని నడుస్తుంది, పిల్లలు చదివించుకుని నడుతుంది. అతను ఇది వచ్చి మధ్యలో బండి అని ఒకటి మధ్యలో పెట్టింది. రెండు మిక్స్ బండి అని ఒకటి మధ్యలో పెట్టి నా బిడ్డ సొమ్ము మొత్తం కుదరబెట్టి మొత్తం 10 లక్షలు 8 లక్షలు ఇచ్చిరట. మనకి కాగితాలు తెస్తే తెలుస్తుంది సార్, కాగితాలు తెస్తే తెలుస్తుంది. ఎందుకంటే మనం లైవ్ చెప్పలేము. కాగితాలు తెలుస్తుంది సార్. నేనైతే బీరో ఓపెన్ చేయలేదు, మాకేం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఎక్స్పైర్డ్. స్టేషన్లో కాదు ఇన్వెస్టిగేషన్ అయినా దాంట్లో మనం తీతాం కదా. వాళ్ళ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి, ఏం కథ, బీరో ఓపెన్ చేస్తే ఏమున్నాయి, ఏం కథ, మరి బండికి రాసుకున్నాడా, మరి ఏం కథ, ఎంత అమౌంట్ కట్టిండు, ఏం కథ, మనకు ఇన్వెస్టిగేషన్ మనం చూస్తే తెలుస్తుంది. అయితే అయిన తర్వాత ఇది వచ్చి స్విచ్ పెట్టింది. సరే వచ్చిన తర్వాత డబ్బులు 15 లక్షల బండి సరే పార్ట్నర్షిప్లో 8 లక్షలు కట్టింది. ఇంక 7 లక్షలు కట్టాలి కదా పార్ట్నర్షిప్లో. నువ్వు 7 లక్షలు కట్టు, నేను 8 లక్షలు షేర్ పార్ట్నర్ నడిపింది. ఒక 3 మంత్స్ నడిపింది. 3 మంత్స్ బండి మంచిగా నచ్చింది. 1 లాక్ అన్ని మెయింటెనెన్స్ పోను. నా బిడ్డకు 1 లాక్స్ ఇవ్వాలి. 1 లాక్ ఎవరు? ఏడబ్ల్యూ వెంకట గాడు ఇవ్వాలి. వెంకట అని అంటలే, వెంకట గాడు నా బిడ్డ 1 లక్ష ఇవ్వాలి. అదే రోజు ప్రకారం ఆర్ఎంసీ టీఎం
యాజ్ పర్ రూల్స్ ప్రకారం టీఎంకు ప్రతి టీఎంకు ఆర్ఎంసీకి ₹1,00,000 ఇవ్వాలి. దాంట్లో మెయింటెనెన్స్ వచ్చేసి ఓనరు డ్రైవర్ పెట్టుకోవాలి, మెయింటెనెన్స్ పెట్టుకోవాలి, డీజిల్ పోయించుకోవాలి. ₹1,00,000 ఓనర్ ఇవ్వాలి. తీసుకున్న ఓనర్ ₹1,00,000 ఇవ్వాలి. దీంట్లో డ్రైవర్ మన ఈయన పెట్టుకోవాలి, కొంచెం డ్రైవర్ని ఈయన పెట్టుకోవాలి, ప్లస్ మెయింటెనెన్స్ పెట్టుకోవాలి, డీజిల్ పోయించుకోవాలి. ₹1,00,000 ఓనర్ ఇవ్వాలి. సరే అన్నాక 3 months మొత్తానికైతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది బిజినెస్ లావాదేవీలు అది ఉంటాయి. అసలు నిజంగా వీరు అంత భావోద్వేగానికి గురై బలవన్మరణానికి పాల్పడడానికి మీకు అనిపించినటువంటి అంశం ఏంది ఇందులో చెప్పండి. మాకు అనిపించిన అవసరం అంటే గత 3 months నుంచి బండి నడుపుతలేదు సార్. 3 months నుంచి బండి పక్క పెట్టిండు. ఎందుకు పక్క పెట్టాడు? నీ బండి మెయింటెనెన్స్ వచ్చింది, నేను నడపలేను అదని వాడు పక్క పెట్టిండు. బండి ఇంటి ఎదురుగానే పెట్టిండు సార్. బండి ఇంటి ఎదురుగానే, వీళ్ళ హౌస్ ఇంటి ఎదురుగానే, వాని ఇల్లు వీని రోడ్డు అడ్డంగా వాని ఇంటి ఎదురుగా పెట్టిండు. నా బిడ్డకి అనిపించింది 8 లక్షలు పెట్టినా, నా ఇంటి ఎదురుగా బండి కనపడితే 8 లక్షలు మన అన్ని కష్టపడి 8 లక్షలు వానికి ఇచ్చినాం, పార్ట్నర్లో పెట్టిండు. నా ఇంటి ముందు బండి కనపడితే ఎట్లా అనిపిస్తుంది అని నా బిడ్డ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. వీడు ఎందుకు నడుపుతాడు, ఏం ప్రాబ్లం, ఏం కథ అని డిప్రెషన్. అయితే నేనే అన్నా కదా, బిడ్డ ఇవన్నీ వద్దు, నీ ఆర్ఎన్సీ బిల్డ్ నీకు తెలియదు, నేను ఇక్కడ లేను, ఆర్ఎన్సీ బిల్డ్ అది ఈ కంపెనీ కంటే ఏడబ్ల్యూ వెంకట కంటే వేరే కాడ పెట్టిస్తా వద్దు బిడ్డ, నీకు మన మెకానిక్ ఫీల్డ్ వద్దు, ఆర్ఎన్సీ ఫీల్డ్ నీకు వద్దు. మొత్తానికైతే వాళ్ళు ఈ డబ్బుల గురించి మోసం చేశారన్న దాని మీదే వీళ్ళు భావోద్వేగానికి లోనయ్యారు. చెప్పండి సార్, 100% మోసం చేసి 3 months నుంచి పేమెంట్ ఆపారు. 3 months పేమెంట్ ఆపి, మరి పేమెంట్ ఇవ్వండి సార్, ₹1,00,000 పేమెంట్ ఇవ్వండి, నీ అన్ని మెయింటెనెన్స్ గిట్ అన్ని చేసుకుంటే ఆపారు. ఇప్పుడు పేమెంట్స్ ఆపినంత మాత్రాన ఇప్పుడు ఎన్నో జరుగుతూ ఉంటాయి లావాదేవీలు, అంత మాత్రాన ఇద్దరిని బలవన్మరణానికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? వెంకట ఏమన్నాడు, 3 months కానీ పేమెంట్ ఎందుకు ఎంపీండి అని మా రవి అడిగినట. రవికుమార్ కొంచెం బుడిగా రవికుమార్ అడిగిండట, పేమెంట్స్ ఎందుకు ఆపినా ఓనర్ అంటే బండి పార్ట్నర్షిప్లో ఎందుకు ఆపినామంటే, నాకు వేరే 4 కోట్ల అప్పు ఉంది, నా 4 కోట్ల లావాదేవీలు, నాకు 4 కోట్లు రాలేదు, అది ఇచ్చి నాకు ఇస్తా అని అన్నాడు. ఇట్లా మినిమం 3 months నుంచి జరుపుతున్నట. 3 months నుంచి జరుపుతున్నట. క్లియర్ చేసుకున్నాడ. నా బిడ్డ ఏం చేసింది, మా బుడిగా శిరీష ఏం చేసింది, రవి ఏం చేసారు, బండి తీసేస్తాం, మాకు ఇలాంటి బండి మాకు అవసరం లేదు, నువ్వు లాస్ అయిన బండి నాకు వద్దు, తీసేస్తాం అని లెక్కలు ఇక్కడ అన్ని చేసుకున్నాడ. వాళ్ళు లెక్క రావట్లేడట, ఇటు మన బండి నడుపుతాడట, బండి నడుపుతాడట, చేస్తాడట. దానివల్ల ఆమె పెట్టుడు వీళ్ళాడు మొత్తం డిప్రెషన్ వెళ్ళిపోయి ఆర్థిక పరంగా వీళ్ళు అంటలేదు, ఆర్థిక పరంగా ఏమంటలేదు, ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇద్దరు ఆ పని చేసుకున్నారు సార్.